టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఏపీ తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలు వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నగరవాసులకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను అధికారులు హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తద్వారా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తారు లేదా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద పోటెత్తడంతో అల్లాపూర్, కుక్కట్పల్లి ఏరియాలో లోతట్టు ప్రాంతాలు జలమయమై 20 ఇండ్లు నీట మునిగాయి. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీ చెట్లు నేల కొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా గంటలు గడిచినా పునరుద్ధరించకపోవడంతో పలుచోట్ల అంధకారం అలముకుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 610 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అత్యవసరమైతే తప్ప నగర ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇకపోతే హుస్సేన్ సాగర్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా 28 నిండుకుండలా మారాయి. స్లూయిస్ గేట్లు 2 అడుగుల మేర ఎత్తి దిగువ నాలాల్లోకి వరద నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువులు దిగువ ప్రాంతంలో ఉన్న వారికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం తలెత్తకుండా జీహెచ్ఎంసీ లేక్ విభాగం అప్రమత్తమైంది. సర్ప్లస్ చెరువుల వద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాక్ ఇంజనీర్లు, సూపర్వైజర్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుందని, ప్రస్తుతం 10,400 క్యూసెక్కుల నీరును కిందకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని, అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. పురాతన శిథిలావస్థకు చేరిన భవనాలు, కాంపౌండ్ వాల్స్, భవన నిర్మాణ ప్రదేశాలను డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు సందర్శించి ప్రమాద అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను వచ్చే ఏడాదిలో 50కి తగ్గే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర భవనాల్లో ఉంటున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జియాగూడ మండి పక్కన మూసి వరద నీటి ప్రవాహ వేగాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంత ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 04023202813, 9063423979 కు సమస్యలను తెలియచేయాలని, ఫోన్ లైన్ పై సత్వరమే స్పందించాలని అధికారులకు సూచించారు.